నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నవంబర్ 3, 2025 నాటి అనగా సోమవారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అందులో అంశంగా గ్రహ స్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక సూర్యుడు తులాలోను, చంద్రుడు కుంభరాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే బుధుడు శుక్రుడు కన్యరాశిలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అందులోనూ ఈ రోజు సోమవారం కావడం చేత దేవీ పూజకు, శివారాధనకు, జలదానం చేయడానికి ఈ రోజు అత్యంత శ్రేష్టమైన రోజు. అయితే ఈ యొక్క గ్రహ ఫలితాలు, గ్రహ ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వృత్తిలో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, గతం కన్నా మెరుగ్గా ఉండబోతోంది. సహచరుల యొక్క సహాయ సహకారాలు ఈ సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. పరిహారంగా పార్వతీ పరమేశ్వరులకు అనగా శివాలయంలో కానీ మీ గృహంలో కానీ పాలు బెల్లము కలిపినటువంటి నివేదన చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీనితో పాటు బిల్వ పత్రాలతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు అనుకున్న కార్యాలు చక్కగా సులువుగా చేసుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము, వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు వీరికి ఈ రోజు ప్రత్యేకమైన రోజుగా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకున్నా, ఏదైనా అంశంలో ముందుకు వెళ్ళాలనుకున్నా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి నీటి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు పాలను నివేదన చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. కొన్ని ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకోవచ్చు. మిత్రుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన మీలో పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పరంగా అన్యోన్యంగా ఉండబోతోంది. ఆర్థిక లాభాలు, ఆర్థిక సంబంధించినటువంటి అంటే స్థిరచరాస్తులు కానీ, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కానీ గోచరిస్తున్నాయి. ఆ దిశగా ప్రయాణాలు చేసుకోండి. అయితే పరిహారంగా మీకు మహాదేవుని యొక్క అనగా శివుడి యొక్క ఆశీర్వాదం కోసము ఈరోజు మీ పేరిట శివాలయంలో అర్చన కానీ లేదా అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజు జపించదగిన మంత్రము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని యథాశక్తి జపించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయము, కుటుంబంలో శాంతి, మానసిక ప్రశాంతత, కొత్త అవకాశాలు ఎదురవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం ఉపవాసం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. దీనితో పాటు పాలను పేదవారికి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.